అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం తవ్వా పులావ్. మరి ఇంకెందుకు ఆలస్యం, తవ్వా పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. తవా పులావ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. అది కూడా లంచ్ బాక్స్కి పొద్దున్నే లేసి గబగబా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేయచ్చు. అయితే తవా పులావ్ చేయడానికి ముందు మనకు కావాల్సింది ఒక బౌల్ రైస్. అయితే మనం ఒక బౌల్ రైస్ తీసుకుంటే అంతే, ఒక బౌల్ అన్ని వెజిటేబుల్స్ కలిసి తీసుకుంటే కనుక తవా పులావ్ బాగుంటుంది. పిల్లలకి కూడా వెజిటేబుల్స్ ఇస్తే చాలా మంచిది కదండి. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నూనె వేడి అయిన తర్వాత ఇందులో ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను, ఆవాలు వేయట్లేదు. ఫస్ట్ జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా ఎప్పుడు పిల్లలకి ఏదైనా అన్నం అలా చేసినప్పుడు ఎక్కువగా వేయకండి జీలకర్ర ఆవాలు. కొంచెం లైట్గా అక్కడక్కడ ఉంటేనే చూడడానికి బాగుంటుంది, వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇందులో తవ్వా పులావ్లో ఆ రైస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. నార్మల్గా వేసేదానికన్నా కొంచెం ఎక్కువ. ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు వేద్దాం. మనం తీసుకున్న అన్నంకి ఆ వెజిటేబుల్స్కి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు తీసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఉప్పు వేసామనుకోండి, మంచి కలర్ తొందరగా వచ్చేస్తాయి, తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి కూడా. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెమే, మరి ఎక్కువగా కాదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. పచ్చివాసన పోయిన తర్వాత నా దగ్గర బెల్ పెప్పర్స్ ఉన్నాయండి, రెడ్ కలర్ బెల్ పెప్పర్స్. పిల్లలకి ఎన్ని వెజిటేబుల్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ తవ్వా పులావ్లో అన్ని వేసి ఇస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ వేసి ఒకసారి కలిపేద్దాం. చాలా సింపుల్ అండి. ఇంకా లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో రాత్రి అన్నం ఏమైనా మిగిలింది అనుకోండి, ఏం చేద్దాం అనుకుంటే కనుక పొద్దున్నే ఇలా తవ్వా పులావ్ చేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం చిన్నపిల్లలకి ఎప్పుడు ఏదైనా ఫ్రెష్గా చేసిస్తే బాగుంటుంది కదండి. అందుకే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు మటుకి కొంచెం ఫ్రెష్ అప్పటిదప్పుడు అన్నం వండి ఇవ్వండి. ఇంట్లో రాత్రి అన్నం ఉంది అనుకుంటే కనుక తప్పకుండా తవ్వా పులావ్ ట్రై చేయండి. సో ఇప్పుడు బెల్ పెప్పర్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో నేను కొంచెం గరం మసాలా, దాంతోపాటు కొంచెం కారం, ప్రత్యేకంగా నేను పచ్చిమిర్చి అవి ఏమి వేయట్లేదు కదా, ఈ అన్నంకి ఎంత సరిపోతుందో అంత కారం వేసి ఒకసారి కలిపేద్దాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి గ్రీన్ పీస్ కూడా వేసేసాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం ఇందులో వేయాలి. మీ అందరితో మాట్లాడుతూ నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేసి అన్నం అంతా వేసాం కదా, జనరల్గా కలిపినట్టు ఇలా మొత్తం కలపకుండా మనం 2 వుడెన్ స్పూన్స్ ఉన్నాయి కదా, వాటితో ఇలా, తవ్వా పులావ్ కదా అందుకే ఇలా కలిపేయాలి. అన్నం అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మనం వెన్న ఉంటుంది కదా, కొంచెం వెన్న కూడా ఇందులో వేసేద్దాం. ఇలా కావాలంటే
ఇలా చేసుకుంటే చక్కగా వెన్నతో పాటు అంత మసాలా అన్నంకి పట్టేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. అన్ని వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా. రెడ్ కలర్ మనం బెల్ పెప్పర్ వేసాం కదా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆ బెల్ పెప్పర్ వల్ల కొంచెం తీయదనం కూడా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా మళ్ళీ ఈ తవా పులావ్ని మొత్తం ఒక దగ్గరికి ఇలా తెచ్చుకోవాలి. ఇలా అంతా ఒక దగ్గరికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అన్నం మొత్తం మళ్ళీ వేడవ్వడానికి ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ప్లేట్ ఇలా ఓపెన్ చేయగానే మంచిగా చక్కగా అన్ని పొగలు వచ్చాయనుకోండి, మన తవా పులావ్ రెడీ అయిపోయినట్టే. తవా పులావ్ చేసి దానిపైన మూత పెట్టాం కదండి, ఒక్కసారి ఓపెన్ చేస్తే చూడండి ఎంత చక్కగా పొగలు వస్తున్నాయో. అయితే ఇలా ఆల్రెడీ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కొంచెం నీళ్ళు తీసుకొని ఇలా ఇలా చల్లుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా పై నుండి కిందకి ఇలా ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేసుకుందాం పిల్లల కోసం. అయితే మనం పిల్లలకి ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు రైస్ పెట్టినా సరే, చపాతీ పెట్టినా సరే, ఏది పెట్టినా కూడా వాళ్ళకి సైడ్కి ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. ఈరోజు కూడా మనం ఒక వెజిటేబుల్ ఇస్తున్నాం. అది డైరెక్ట్గా కాకుండా బీట్రూట్ని తీసుకొని డైరెక్ట్గా కాకుండా కొంచెం స్టీమ్ పెట్టి నేను బాయిల్ చేశాను. వాటిని ఇలా సైడ్కి ఇద్దాం. అయితే నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిద్దాం అనుకుంటున్నా. ఏంటో తెలుసా? ఏం లేదు, బీట్రూట్ ఉంటుంది కదండి, ఫుల్ గ్లాస్ నిండా నీళ్లు నింపేసి బీట్రూట్ని ఇలా రివర్స్లో పెట్టామనుకోండి, కిందంతా చక్కగా వేళ్ళు వచ్చాయి కదా, పైన కూడా చెట్టు వచ్చేసింది. ఇలా చేస్తే చూడడానికి బాగుంటుంది, పిల్లలకు కూడా చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ బీట్రూట్ని నేను ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా. అయితే బీట్రూట్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఇలా గనక చెట్టు ఇంట్లో పెంచితే కొంచెం చెట్టు పెద్దదైన తర్వాత మీరు కొంచెం సైజ్, గ్లాస్ సైజ్ అయినా సరే, ఇంకేదైనా బౌల్ తీసుకుంటే కనుక సైజ్ పెంచుతూ ఉంటే చెట్టు ఎన్ని రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే బీట్రూట్ కొనేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్న బీట్రూట్సే కొనాలండి. పెద్ద పెద్దవి కొన్నారనుకోండి అవి రుచి అంత బాగా ఉండవు. అదే చిన్నవి కొన్నారనుకోండి, చిన్నవి తినడానికి టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి కదా. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ బాయిల్ చేశాను. ఎందుకంటే దీనికి అసలు స్కిన్ తీయకుండా డైరెక్ట్గా ఎందుకు బాయిల్ చేశానంటే, ఒక్కసారి నేను ఇక్కడ బాయిల్ చేసిన వాటర్ చూడండి, బీట్రూట్వి ఎక్కువ కలర్ బయటికి రాలేదు కదా. అందుకే ఎప్పుడు కూడా బీట్రూట్ని ఉడకబెట్టేటప్పుడు స్కిన్ తీయకుండా ఉడకబెట్టారనుకోండి ఎక్కువ కలర్ వాటర్లో రాకుండా ఉంటుంది. బీట్రూట్ పిల్లలకి చాలా మంచిది కదండి, హిమోగ్లోబిన్ పెంచడానికి చాలా సహాయపడుతుంది. అలాగే ఇప్పుడు ఒకసారి కట్ చేసిన తర్వాత స్కిన్ తీయడం కూడా చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీగా, ఎంత మంచిగా వచ్చేస్తుందో స్కిన్. అదే ముందు అనుకోండి ఇలా అన్నీ చేసి పీల్ చేయడం కూడా చాలా కష్టం. బాయిల్ చేసిన తర్వాత స్కిన్ తీస్తే స్కిన్ పీల్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు బీట్రూట్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నారనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని బీట్రూట్ని ఇందులో వేసేసి, ఇందులో బీట్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా ఒకే సైజులో. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర. ఆల్రెడీ బీట్రూట్ తీయగానే ఉంటుంది, కానీ పిల్లలకి మరింత తీయగా ఉంటే బాగా నచ్చుతుంది కదండి, అందుకే ఇందులో చక్కెర వేశాను. చక్కెరతో పాటు నిమ్మకాయ వేస్తే కనుక బీట్రూట్ రుచి ఇంకా పెరుగుతుందండి. నిమ్మరసం వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలపాలి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని సైడ్కి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పొగలు వచ్చాయో. మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాం. మళ్ళీ కింద నుండి పైకి. సో ఇప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకొని తవ్వ పులావ్ని బాక్స్లో పెట్టేద్దాం.
పిల్లలకి స్పూన్ పెట్టి ఇచ్చామనుకోండి వాళ్ళు డైరెక్ట్గా తినేస్తారు. మళ్ళీ ఇందులో కొంచెం మసాలా ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, పిల్లలు లంచ్ టైం తినేసరికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న స్పూన్ పెట్టామనుకోండి వాళ్ళు ఓపెన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా క్లోజ్ చేసి లంచ్ బాక్స్లో పెట్టించామనుకోండి తవ్వా పులావ్తో పాటు బీట్రూట్ సలాడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మరి చూసారు కదా ఈరోజు మన లంచ్ బాక్స్లో మనం చేసిన తవ్వా పులావ్తో పాటు బీట్రూట్ సలాడ్. తవ్వా పులావ్ తయారీ విధానం: ముందుగా ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ బెల్ పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఇందులో గరం మసాలా, కారం పొడి, పచ్చి బఠానీ, ఉడకబెట్టిన రైస్, పసుపు, బటర్ వేసుకొని కలుపుకొని దీన్ని లంచ్ బాక్స్లో బీట్రూట్ సలాడ్తో పాటు సర్వ్ చేసుకుంటే తవ్వా పులావ్ రెడీ. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. మమ్మీస్ కిచెన్లో ఎంతో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్.